దేవుని అడగనందువలన మీకేమీ దొరకట్లేదు. దురుద్దేశంతో అడుగుదురు కనుక ఎందుకు దొరకట్లేదంట? భోగేచ్ఛలు అంటే స్వార్థముతో, స్వార్థాన్ని కలిగి ఏమిటి ప్రభుని అడిగేటప్పుడు స్వార్థముతో అడుగుతున్నారు. స్వార్థముతో మీరు అడుగుతున్నారు కనుక ఏమీ మీకు దొరకట్లా. మీరు ఆశించినది మీకు దొరకట్లా. మీలో ఏమున్నాయంట? మీలో యుద్ధములు, పోరాటములు, యుద్ధములు ఉన్నాయి. మనము యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మనము వింటూ ఉంటాం. ఎక్కడో జరుగుతున్న దాని గురించి కాదు, కానీ ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పోరాటాలు, ఏమండి అక్క చెల్లెళ్ళ మధ్య పోరాటాలు లేవా? ఈ దినాలు లేవా? అన్నదమ్ముల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. దేని గురించి? సంపాదించినటువంటి, పితరులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు బట్టి చూడండి, భయంకరమైనటువంటి పోరాటాలు, భయంకరమైనటువంటి గొడవలు, పొడుచుకొని చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ దినాలలో మనము చూస్తున్నాం. అనేకమైన యుద్ధముల గురించి చూస్తున్నాం. కారణం ఏంటంటే దురుద్దేశములతో, భోగేచ్ఛలతో చూడు మీరు అడుగుతున్నారు ప్రభుని, అందువల్ల మీకేమీ కూడా దొరకట్లేదు అని చెప్పేసి యాకోబు భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? దేవుని యొక్క ప్రేమను కలిగి జీవిస్తున్నామా లేదా? దేవుని యొక్క ప్రేమ చాలా విలువైనది, శ్రేష్టమైనది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ అంత్య దినాలలో మనిషికి ఎలా ఉన్నారంటే ప్రేమ కలిగినటువంటి వారుగా, స్వార్థము లేనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా! యేసయ్య ప్రేమలో ఏమన్నదంట? స్వార్థము లేదు, నిస్వార్థమైన ప్రేమ యేసయ్య. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ 13వ అధ్యాయం, ఒక నిమిషం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 13 చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఏమేమి ఉన్నాయంటే అక్కడ? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అలాగే మొదటి వచనం 13వ అధ్యాయం మొదటి వచనం, మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో, మ్రోగుడు కంసులు, గణగణనాడు తాళమునయుడును, ప్రవచించుచు కృపావరములు కలిగి కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడమైనను ఏమి లేని వాడంట? ప్రేమ లేని వాడనైతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచాలి. ఒకసారి గట్టిగా నా వైపు చూడాలి. అందరికీ నా వైపు చూడాలి. కొండలను పెకిలింపగలిగిన పూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను లేదు. ఎవరు చెప్పిన మాట ఇది? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎంత విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏముంది?
వినాలి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎన్ని గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతున్నా, నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, నీవు ప్రేమ లేని వాడమైతే నీవు వ్యర్థుడే, నీవు వ్యర్థురాలే అని నేను చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చూడండి, ఆయన మంచి జ్ఞానవేత్త, గమాలియేలు పాదముల యొక్క శిష్యుడికాన్ని అనుభవించిన వాడు, శిష్యుడికాన్ని నేర్చుకున్నటువంటి వాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు, మంచి విద్యావేత్త అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ప్రేమ లేని వాడనైతే. కానీ ఈనాటి దినాలలో ఏమున్నదంట? ప్రేమ కలిగి ఉండటం అనేది నువ్వు నేర్చుకో. ఎవరితో ప్రేమ? నువ్వు యేసయ్యను ప్రేమించాలి, తర్వాత నీ వాక్యాన్ని ప్రేమించాలి. నువ్వు యేసయ్యను ప్రేమించాలి, తర్వాత వాక్యాన్ని ప్రేమించాలి, తర్వాత నీ రక్త సంబంధికులందరినీ కూడా ప్రేమించాలి. కొంతమంది రక్త సంబంధికులకు ముఖం చాటేస్తారు, ముఖం తిప్పేస్తారు. వాళ్ళు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆర్థికపరమైన అవసరతలు కలిగినప్పుడు వాళ్ళని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ముఖాన్ని చాటేస్తారు. నువ్వు సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా తప్పించుకుంటావు. నా వల్ల కాదు, నేనేమి చేయలేను అని నువ్వు ముఖం చాటేస్తావు. నువ్వు ఎలాగూ దేవుని ప్రేమ కలిగిన వాడివి, నువ్వు ఎలాగూ దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తివి. దేవుడు నీకు లేకపోతే పర్లేదు, నీవు ఉండి కూడా, నీవు కలిగి కూడా ఇతరులకు నువ్వు మేలు చేయలేకపోతే, ఇతరులకు సహాయం చేయకపోతే, నీ బంధుమిత్రులకు ముఖం చాటేస్తున్నావేమో. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా. అందుకే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ అంత్య దినాలలో మనం ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. మనుషులు ఎలా ఉన్నామంటే నిస్వార్థపరులుగా ఉండాలి, స్వార్థం లేనటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. అలాగనే దేవుని యొక్క చిత్తాన్ని, దైవ చిత్తాన్ని మనము కలిగి ఉండాలి. మనకు అవసరం అంటారా? నాటి దినాలలో దైవ చిత్తం అనేది మనకు అవసరమా? అవసరమే. ఎందుకు? నీవు సరైనటువంటి మార్గంలో నీవు నడవటానికి, నీవు ఒకవేళ త్రోవ తప్పి నీవు వెళుతూ ఉంటే నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి నీకు దేవుని యొక్క చిత్తము నీకు అవసరమైనది. చెప్పబట్టి ప్రభుత్వాన్ని గణపరిచేవాడు. నీవు తప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని నీవు గైకొని నేటి దినాలలో నీవు నడుచుకోవాలి. రెండవది, నీ భవిష్యత్తులో నీవు ఒక గమ్యము కలిగి నీవు జీవించాలి. నీవు ఒక గమ్యము ఉండాలి, నీకు ఒక గురి, ఒక గమ్యము నీవు కలిగి ఉండాలి. చాలామంది గురి లేనటువంటి క్రైస్తవులు, గమ్యము లేనటువంటి క్రైస్తవులుగా చాలామంది ఉంటారు. కానీ నేటి దినాలలో కావాల్సిందంటే దైవ చిత్తాన్ని గ్రహించి నడుచుకోవాలి. రెండవది, నీవు నీ భవిష్యత్తు దేవునికి అప్పగించుకోవచ్చు. నీవు ఒక గమ్యము కలిగి, గురి కలిగిన అనుభవాన్ని నువ్వు కలిగి జీవించాలి. నేటి దినాల్లో ఈ రెండు నీవు అనుసరించి నడుచుకున్నప్పుడు తప్పక నీవు దైవ చిత్తాన్ని నెరవేర్చే అనుభవాన్ని నీవు కలిగి ఉండును కాక. అందుకనే 119వ